కాబట్టి అది ఇష్యూ కాదు. ఇక ఆఖరి అంశం, ఇవాళ ఒక పెద్ద ప్రహసనం నడుస్తుంది. ఇదేమో స్పీకర్ వ్యవస్థ, అసలు జనం ఉమ్మెత్తిపోసే విధంగా మాట్లాడుకుంటున్నారు. వాళ్ళని పిలవలేదుగా, వంశీని గిరిని ఎవరిని పిలవలేదుగా. మరి వాళ్ళని పిలవకుండా వాళ్ళు డైరెక్ట్గా సమావేశాల్లో పాల్గొన్నారు. మేము తెలుగుదేశం పార్టీకి ఎగెన్స్ట్గా ఓటేసామని చెప్పారు. మరి వాళ్ళని కనీసం స్పీకర్ గారు పిల్లలు కూడా పిలవలేదు. మరి ఆయన సీట్ ఇంకా తేల్చట్లేదు. ఏదో తేల్చేదాకా ఆయన సీట్ అలా గాల్లో దీపాలో పెట్టినట్టున్నారు. మరి ఆయన సస్పెన్స్ భరించలేక చేత మరి ఆయన వాళ్ళని పిలవకుండా వీళ్ళనే పిలిచారు. మరి వీళ్ళందరూ కూడా చెప్పాల్సింది చెప్పారు. ఏమని? మేము వైసీపీకే ఓటేసాం, మమ్మల్ని సస్పెండ్ చేయటం అన్యాయం అని చెప్పారు. ముందు టైం అడిగారు, కుదరదన్నారు. పక్కన పిల్లలు కూడా పిలవలేరు. మరి వీళ్ళకి మరి ఇప్పుడు ఆయన ఏం చెప్తారో చూద్దాం. ఎందుకంటే డిస్క్వాలిఫై చేయడానికైతే రూల్స్ అయితే ఒప్పుకోవు. అయినా సరే తెగించి చేస్తే కోర్టులో డెఫినెట్గా స్టే వస్తుంది. వాళ్ళ ఎమ్మెల్సీ ఎలక్షన్లో, ఎంపీ ఎలక్షన్లో, ఒకవేళ ఎంపీ ఎలక్షన్ ముందుగానే వస్తాయి. ఎవరికి కావాలంటే వాళ్ళకి ఓటేసుకునే అవకాశం కోర్టు ద్వారా వస్తుందని అనుకుంటున్నా. అసలు స్పీకర్ ఇచ్చిన నోటీసే తప్పు అని ఆ నోటీస్ మీదే ఇవాళ లంచ్ మోషన్ మూవ్ చేసినట్టుగా తెలిసింది. లంచ్ మోషన్ యాక్సెప్ట్ అయితే ఇప్పుడు 2:15కి ఆ మ్యాటర్ కూడా బహుశా డిస్కషన్కి వస్తుంది. మరి వచ్చినప్పుడు స్టే వచ్చే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే అక్కడ పాయింట్ ఏంటంటే వీళ్ళు ఓటు వేయలేదు అన్న పాయింట్ మీద అసలు నోటీస్ ఇవ్వడానికి స్పీకర్కి హక్కు లేదు. ఎందుకు అంటే అక్కడ విప్ ఇవ్వడానికి లేదు. ఒకవేళ విప్ ఇచ్చినా ఎవరికి ఓటేసాడో తెలుసుకునే హక్కు లేదు. అది తెలుసుకోవటం అంటే వాళ్ళు చాలా తప్పు చేసినట్టు లెక్క. ఒక తప్పుడు పని చేసి ఈ తప్పుడు పని ద్వారా మేము ఎవరెవరికి వేసామో మేర నెంబర్లు ఇచ్చాము, అది ఇచ్చాము, ఇది ఇచ్చామంటే ఇట్స్ ఏ క్రైమ్. సో అంచేత ఆ క్రైమ్ ఒకవేళ ముఖ్యమంత్రి చేయించుంటే ముఖ్యమంత్రి తప్పు చేసినాడు అవుతాడు తప్ప ఇది తప్పు అవ్వదు. అందుచేత వీళ్ళు ఓటు వేసామని చెప్తున్నారు. వీళ్ళందరూ మేము వైసీపీ అభ్యర్థిగా ఓటు వేసామంటున్నారు. మరి తగ్గినాయి. మరి ఎలా తగ్గినాయి ఏమో. వాళ్ళు వెళ్ళిపోయిన నలుగురు మరి వాళ్ళ మనోభావాలని గౌరవిస్తూ అరే మనం ఈ పార్టీకి అన్యాయం చేయకూడదు అని చెప్పి తెలుగుదేశానికి వేసారేమో, వీళ్ళు నలుగురు వైసీపీకి వేసారేమో అని భావించుకోవచ్చు కదా. ఓవరాల్గా లెక్క సరిపోయింది. అక్కడ తెలుగుదేశం వాళ్ళు తెలుగుదేశానికి వేసుంటారు, వైసీపీ వాళ్ళు వైసీపీకి వేసుంటారు అని ఎందుకు అనుకోకూడదు. సో డెఫినెట్గా ఏ తప్పుడు నిర్ణయం తీసుకున్నా ఓట్లో ఊరట వస్తుంది. అంతిమంగా ఎంపీ ఎలక్షన్లో ఎవరికి ఏ ఓటు కావాలంటే ఆ ఓటు వేసుకుంటారు. అయినా ఏమవుతుందో చూద్దాం. ఏపీ హైకోర్టులో ఏమవుతుంది, అక్కడే న్యాయం జరుగుతుందా లేకపోతే ఇమీడియట్గా సుప్రీంకోర్టుకు వస్తారు. ఇంకెలాగే ఎలక్షన్ నోటిఫికేషన్ రాలేదు కాబట్టి ఈలోపు వాళ్ళకి ఆ ఓటు హక్కు వస్తుందనే మనం భావిద్దాం. ఇంకా ఉన్నాయి క్వశ్చన్స్? ఓకే. మరి ఇప్పుడేదో చూసాం, జగన్మోహన్ రెడ్డి గారు బుధవారం ఆయన ఇక్కడికి వస్తారని చెప్పేదో వార్త వచ్చింది, నిజమేనా? ఓకే. షర్మిల 4వ కృష్ణుడు వ్యవహరిస్తుంది రాష్ట్రంలోని రోజా కామెంట్ చేశారు. పక్క రాష్ట్రాల్లో సంసారం చేసుకున్న వాళ్ళంతా ఇక్కడికి వచ్చారన్నమాట. సో ఇదే ప్రశ్న నిన్న షర్మిల గారిని అడిగితే ఆవిడ రోజా ఎవరు అని ప్రశ్నించారు. మరి దానికి ఒక 5 లక్షల వ్యూస్ 6 లక్షల వ్యూస్ వచ్చినాయి. కానీ నేను శ్రీమతి రోజా ఎవరు అని నేను ప్రశ్నించను. కానీ మరి రోజా గారి భర్త తమిళనాడులో ఉంటున్నారు అని తమిళియన్ అంటారు. సరే ఏదైనా సరే, మెడ్రాస్ పక్కనే ఆవిడ ఊరు ఉంది కాబట్టి
ఆవిడ అలా ఏదైనా అనవసరం. సాటి మహిళ రాజకీయాల్లోకి వచ్చారు, యాక్టివ్ పాలిటిక్స్లో ఇన్నాళ్ళు మీ పార్టీకి ఊడిగం చేశారు, అసలు ఊసులు తెలుసుకున్నారు. సో అందుచేత ఆహ్వానించగలిగితే సాటి స్త్రీగా ఆహ్వానించండి. బట్ కామెంట్లు చేయటం ఏమో, నాకు రోజా గారు అంటే కూడా చాలా గౌరవం. అంచేత ఆవిడ సినిమాలు కూడా నేను చాలా ఎక్కువ చూస్తాను కాబట్టి నో మోర్ కామెంట్స్. ఏదైనా ఏదో ప్రశ్న అడగమ్మా, ముగిస్తాను. రేపు కలుగుతాను.